కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. జలాశయాల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో జలమండలి అధికారులు 9 గేట్లనెత్తి మూసీలోకి ఆ నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలైతే ప్రస్తుతం అక్కడ 2.64 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం జలాశయంలోకి 27,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 9,926 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మనం చూస్తున్నాం హిమాయత్ సాగర్ దగ్గర నుంచి దృశ్యాలు. మొత్తం 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్న దృశ్యాల్ని భారీగా కురుస్తున్న వర్షాలకు గత 2-3 రోజులుగా భారీ ఎత్తున వర్షపాతం నమోదవుతోంది. అన్ని చోట్ల కూడా 20 సెంటీమీటర్లకు పైనే వర్షపాతం నమోదైంది. దీంతో జలాశయాలన్నీ కూడా నీటితో కళకళలాడిపోతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా వరద ప్రవాహం 5 లక్షల క్యూసెక్కులు దాటి కనిపిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 70 గేట్లెత్తి సముద్రంలోకి నీరు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. మనం చూస్తున్నాం హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్ దగ్గర దృశ్యాలు. మరొక పక్క కృష్ణా ప్రకాశం బ్యారేజీ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆ 2 బ్యారేజీలు జలకళను సంతరించుకుని ఉధృతంగా ప్రవహిస్తున్న నీటితో దిగువకు సముద్రంలోకి గేట్లన్నీ కూడా ఎత్తి 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి ప్రకాశం జలాశయానికి భారీగా వరద పోటెత్తుతున్న నేపథ్యంలో మొత్తం 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ జలాశయానికి కూడా వరద నీరు పోటెత్తుతూ ఉంది. దీంతో జలమండలి అధికారులు అక్కడ 9 గేట్లెత్తి మూసీలోకి ఆ నీటిని విడుదల చేస్తున్నారు.